ఒక స్పూన్ నెయ్యి సరిపోతుందండి. నెయ్యి గోరువెచ్చగా అయ్యాక 4 లవంగాలు, చితక్కొట్టిన 4 యాలుక్కాయలు, కచ్చాబిచ్చాగా దంచుకున్న 6 మిరియాలు, ఒక గుప్పెడు జీడిపప్పు అన్నీ కలిపి దోరగా వేయించుకొని, బారుగా సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని దోరగా వేయించుకోండి. ఉల్లిపాయ మంచిగా వేగాక 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు, కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, కరేపాకు లో ఫ్లేమ్లో అన్నీ దోరగా వేయించుకున్నాక నానబెట్టుకున్న రైస్ను వేసుకుని 1 నిమిషం పాటు రైస్ని తిప్పుకుంటే సరిపోతుందండి. నార్మల్ రైస్ అయితే గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు సరిపోతాయండి. మరీ చిక్కగా లేకుండా మరీ పలుచగా లేకుండా చూసుకోండి. బాస్మతి రైస్కి అయితే గ్లాస్కి గ్లాసున్నర కొబ్బరి పాలు సరిపోతాయి. కుక్కర్లో కాకుండా నార్మల్గా వండితే 1 గ్లాస్ కొబ్బరి పాలు ఎక్స్ట్రా వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని విజిల్ పెట్టేయండి. ఎప్పుడైతే కొబ్బరి పాలు మరుగుతాయో దాని నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. అందుకని పాలు ముందుగా మరగబెట్టి తర్వాత రైస్ వేయకండి, లాస్ట్లో పాలు వేసుకోండి. స్టార్టింగ్లో నెయ్యి కానీ నూనె కానీ వాడేటప్పుడు 1 స్పూన్ కంటే ఎక్కువ వేయకండి. ఇలాంటి హెల్దీ ఫుడ్ వారానికి ఒకసారైనా ఇంట్లో వండుకునేలాగా చూసుకోండి. ఒక చిన్న మార్పు మన జీవితానికి ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.